నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి చిలకలూరిపేటలో పరాభవం ఎదురైంది. వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసన తెలియజేస్తూ కొంతమంది ముస్లింలు ర్యాలీ నిర్వహించగా అందులోకి ఎంటర్ అయింది విడుదల రజనీ. అయితే ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీలని పార్టీల వాళ్ళు ఎవరు కూడా ఇందులోకి అలో చేయమంటూ చెప్పడంతో ఆవిడ వెనుదిరిగినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ తీరు చూస్తుంటే కనిపించినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా రాజకీయంగా వాడుకునేట్టు ఇది గమనించిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో వైసీపీ తీరుని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. సో వక్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ ఏ విధంగా డ్రామాలు చేసిందో గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. లోక్సభలోనేమో వ్యతిరేకించామని చెప్పారు, రాజ్యసభలోకి వచ్చేసరికి ఆమోదం తెలపడం కావచ్చు. అలాగే తీరా ఆ బిల్లు మొత్తం పాస్ అయిపోయిన టైంలో మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వెళ్తున్నాము, కేసు వేశామని కావచ్చు, పిటిషన్ వేశామని కావచ్చు. ఇలా ఇటు ముస్లింలకు సపోర్ట్గా ఉన్నామని చెబుతూనే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ముస్లింలు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తుంటే దాంట్లో విడుదల రజనీ గారు వెళ్ళారని చెప్పి ఆవిడ అక్కడ వాళ్ళు వ్యతిరేకించారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారా వైసీపీ తీరును, వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాన్ని? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తను ఏది ఒక కార్యక్రమం తీసుకుని విజయవంతం చేయగలిగిన దశలో లేదు. ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు. ఒక కంటితో ఒక మాట, ఒక కంటితో ఒక మాట మాట్లాడే తీరుగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు, లోక్సభలో ఒక స్టాండ్ తీసుకున్నారు, రాజ్యసభలో ఒక స్టాండ్ తీసుకున్నారు. మళ్ళీ బయటకు వచ్చి మేము వీళ్ళ తరపున ఛాంపియన్స్ లాగా మేమేదో సుప్రీంకోర్టుకి వెళ్తామని ఒక బిల్డప్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు ఎక్కడన్నా ఒక శవం కనపడినా, లేకపోతే ఒక 10 మంది జనం కనపడినా దాంట్లో మనకేమన్నా రాజకీయ లబ్ధి వస్తుందా అని అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు వెళ్తున్నాడు అనుకోండి, ఎక్కడో ఒకసారి ఇంటి ముందు శవం ఉంది, జనం ఉండారు, దిగుతారు. వాళ్ళు దిగి ఏంటి విషయం అని అడుగుతారు. అడిగి అందులో మనకేమన్నా చోటు దొరుకుతుందా అని, ఒక సహజ మరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు చంపేశాడని అక్కడ మొదలెడతారు. వాళ్ళ సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని వాళ్ళ కుటుంబీకులు చంపినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీదేశారు, రాజకీయ లబ్ధి కూడా పొందారు. అట్లా ప్రతి శవంలోనూ ఆ ప్రాంతంలో మనకేమన్నా మైలేజ్ వస్తుందా, ఆ ఊళ్ళో మనకేమన్నా బెనిఫిట్ అవుతుందా. ఆ తర్వాత ఎవరన్నా ఇప్పుడు మొన్న మధ్య రాప్తాడు కూడా వెళ్ళాడు, ఆయన్ని స్థానికంగా ఉండే ఆ కుటుంబాల మధ్యలో గొడవలు చంపుకుంటే దాన్ని తెలుగుదేశం మీద వేసి తర్వాత అక్కడ ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని రగిలిస్తే ఒక కొంపటి మళ్ళీ అనంతపూర్ జిల్లాలో కనుక మొదలైతే అది ఏదన్నా రాయలసీమ మొత్తం చుట్టుకుని కొంత రాజకీయ లబ్ధి పొందగలుగుతామా అనే ఒక ప్రయత్నం. అట్లా ఏ అవకాశాన్ని వాళ్ళు జార విడుచుకోరు. ఎక్కడ రింగు కనబడితే వీళ్ళ టోపీ తీసి దాంట్లోకి ఇసురుతారు. అయితే అవుతుంది, లేకపోతే లేదు, లేకపోతే వాళ్ళ టోపీ వాళ్ళు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. అట్లాగే విడుదల రజనీ అప్పుడు ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాటిన మొక్కని తెలుగుదేశం అనొచ్చు, కానీ ఆమె బాగా ఉద్దండరాలు అయిపోయింది, రాజకీయాల్లో పండిపోయింది. వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా టికెట్ ఇప్పిస్తానని మోసం చేసి 6 కోట్లు తీసేసుకుంది. లేకపోతే స్టోన్ క్రషర్స్ లాంటి వాళ్ళని కూడా బెదిరించి 2 అంటే ఇది ఒక ఉదాహరణలే, ఎన్ని టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, చాలా కథలు కహానీలు నడిపింది. నిన్న చిలకలూరుపేటలో యాదృచ్ఛికంగా ఆమె ఏదో పని మీద వెళ్తుంటే, సరే మీరు అన్నట్టు వక్ఫ్ బిల్లు మీద మైనార్టీ వర్గ సోదరులు వాళ్ళు ఊరేగింపు చేసుకుంటున్నారు. సరే ఈమెకి పోయేది ఏముంది, కారు దిగింది, కలిసి వెళ్తే కనుక వాళ్ళ మద్దతు కూడా రేపు వచ్చే ఎలక్షన్ పార్టీ ఉంటే, వైఎస్ఆర్సీపీ ఉండి ఈమెకి పార్టీ టికెట్ ఇచ్చి జరిగితే, కానీ ఆశ అనేది ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు ఆమె వెళ్ళి డైరెక్ట్గా ఇవాళ ఏ పార్టీలో చేరతా ఉన్నా చేర్చుకునే పార్టీలు కూడా లేవు. కాబట్టి కంపల్సరీగా ఆ పార్టీలో కొనసాగుతూ ఉండాలి. సరే 29 నాటి ఎలక్షన్లకి మొన్న విజయసాయిరెడ్డి గారు కనుక 29 నాటికి చంద్రబాబు నాయుడు గారు బతికుంటే నేను ఆయనకి సొక్కలు చూపిస్తానన్నట్టు, ఈమె కూడా 29 నాటి ఎలక్షన్లు వస్తే ఈ పొజిషన్లో తను కూడా మద్దతు ఇచ్చినట్టుగా ఎవరన్నా కొంతమంది అన్నా గుర్తుపెట్టుకుని ఓటేస్తారన్న ఆశ. ఇప్పుడు మొన్న ఫీజు పోరని పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడు రావట్లే, కార్యకర్తలే రావట్లేదు. ఎందుకంటే ఆయనతో తిరిగితే కేసులలో ఇరుక్కోవటం తప్ప ఏముండదు. తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబ్బంతా ఆయన ప్యాలెస్కి మళ్ళించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక పరాన్న జీవులుగా బతకాల్సిందే. ఇప్పుడు ఇదిగో ఇట్లా ఎవడన్నా ఊరేగింపులు వెళ్తుంటే దిగటం, ఏదైనా శవయాత్ర వెళ్తుంటే జీవంతరంగాల్లో లాగా వీళ్ళు కూడా ఆ పాడి పట్టుకుని, ఈ ఏదో పాట ఉంది కదా, అలా
ఏదో ఒకటి వేసుకుంటే కొంత ఎంత బెనిఫిట్ వచ్చినా పర్వాలేదు. రాజకీయంగా ప్రతి వాళ్ళు అది అంటే ఎక్కువ ఈ రకంగా స్వయంగా బతకలేని పరాన్న జీవులుగా బతుకుతాయి. చెట్లలో వృక్ష జాతిలోనూ అది ఉంది, జంతు జాతిలో కూడా పరాన్న జీవులు ఉంటాయి. స్వయంగా ఈ బతకలేవు. ఇప్పుడు గోమార్లని జంతువులకి పశువులకి పడతాయి. వాటి పని ఏంటంటే వాటి రక్తం పీల్చుకుని బతుకుతాయి, వాటి మీద అంటి పెట్టుకుని. అలాగే జలగలు ఇవన్నీ కూడా స్వతహాగా సంపాదించుకోలేవు ఆహారాన్ని, అలా బతుకుతారనమాట. అంటే ఇప్పుడు పార్టీ ఓటమిపై విశ్లేషణ చేసుకోకుండా కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతేనేమో ఇలా శవయాత్రలు కావచ్చు, జైలు యాత్రలు కావచ్చు, ఇలా ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే మధ్యలో దూరిపోయి చేసే ఈ పనులు కావచ్చు, వీటన్నిటి వల్ల అసలు వైసీపీ గట్టెక్కే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఒక వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి గడ్డిపరక దొరికితే గడ్డిపరకని పట్టుకుంటాడు గట్టిగా. ఎందుకంటే ఇక అంతకన్నా అతనికి వేరే ఆశ లేదు. ఆ ఉధృతిలో గడ్డిపరక కాపాడుతుంది అనేది ఏమన్నా ఉంటుందా? ఉండదు. గడ్డిపరక కొట్టుకుపోద్ది, ఆ మనిషి కొట్టుకుపోతారు, కానీ ప్రయత్నం అయితే చేస్తారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఈ ఉధృతిలో మనం ఏం చేయలేము, మన పట్ల ఇంకా మీరన్నారు కనీసం ఓటమిని సమీక్షించుకోలేదని. సమీక్షించుకోకపోగా మేము గతంలో ఏవైతే విధానాలు అనుసరించామో మళ్ళీ మేము అదే విధానాలు అనుసరిస్తాం. మేము చేసిన తప్పు అయినా సరే మాదే రైటు, మేము అదే విధానాలు అనుసరిస్తామని బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు చెబుతున్నాడంటే, ఆ విధానాలు నచ్చక మీ విధానాలు ప్రజా వ్యతిరేకమని 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే 11 ఇచ్చినా కూడా వాళ్ళు మార్పు చెందలేదు అంటే వాళ్ళు సమీక్షించుకునే ఉద్దేశం మీద వాళ్ళు లేరు. మనం మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే గతంలో ప్రజల్ని ఎలా పీడించామో, వేధించామో, అన్ని వర్గాల ప్రజల్ని, తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని ఎలా దోసుకుని మనం సంపాదించుకున్నామో ఇంకొక 5 ఏళ్ళు కూడా సంపాదించుకుంటాం. జనం అంత ఎన్ని చూసేస్తారా మెరిట్స్ అన్నీ? లక్కు కిందసారి బాబాయ్ హత్య పనిచేసింది 2019లో, ఎలక్ట్ అయ్యాము. అట్టాగే ఆనాటికి ఏదైనా దొరుకుతుందేమో. ఇక్కడ శ్మశానాలకు వెళ్ళి ప్రతి శవాన్ని ఎంక్వైరీ చేస్తారు, ఎవరు ఏంటి, ఏ ఊరు, ఏ వర్గం, వెళ్ళిపోయి ఆ శవం దగ్గరికి వెళ్ళి కొంత రాజకీయం చేసి అట్లా ఎక్కడో ఒకసారి కొద్దిగా అవకాశం కోసం. లేకపోతే నిన్న విడుదల రజనీకిను మైనార్టీ వర్గాల ప్రదర్శనకి ఏమైనా సంబంధం ఉందా? తను వెళ్ళిపోక ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఈమె వచ్చి రావటం వలన వాళ్ళకు ఒక రాజకీయ ముద్ర పడుతుంది కదా. వాళ్ళు మతపరమైనటువంటి బిల్లు అది వాళ్ళ సామాజిక వర్గానికో లేకపోతే వాళ్ళ మతానికో సంబంధించిన అంశం మీద ఏ రాజకీయ నాయకుడిని వాళ్ళని ఆహ్వానించరు కూడా. ఎందుకంటే దానికి ఒక రాజకీయ ఇది వస్తుంది, రంగు. అందుకని వాళ్ళు చెప్పారు, అమ్మ మీరు కొంచెం మీరు వెళ్ళిపోండి అని. ఇంకా కూడా నడుస్తుంటే వాళ్ళు పోలీసులకి చెప్పారు, వారిని కారెక్కి వెళ్ళమనండి, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఆమె ఎందుకు వచ్చింది మేమేం ఆహ్వానించలేదు, వచ్చి కలిసింది, కానీ మా వర్గంలో అందరిలోనూ కొంచెం ఇబ్బందికరంగా ఉంది మాకు ఈ వాతావరణం. అప్పుడు పోలీసులు వెళ్ళి, అమ్మ మీకు సంబంధం లేని అంశం కదా, వారు కూడా ఇబ్బంది పడుతున్నారు, అవతల వర్గం వారు, తమరు కారెక్కండి అని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఒకవేళ కనుక ఎక్కడో నేను ప్రజల కోసం నేను పోరాడతాను అందనుకోండి, అప్పుడు బలవంతంగా అయినా మహిళా పోలీసులను తీసుకెళ్ళి కారులోకి ఎక్కించేవాళ్ళు. అంటే వీళ్ళకి ఎట్టా ఉంటుందంటే, రాజకీయ నాయకులకి ప్రతిదీ మనం లబ్ధి పొందుతున్నాం కాబట్టి అది అంత సెన్సిటివ్ ఇష్యూ, కొంచెం సున్నితమైన అంశం, అది వాళ్ళు చేసుకోవాలి తప్ప దీన్ని ఇతరులు వచ్చి రాజకీయం చేస్తే రేపు అది అక్కడ వేరేగా వస్తుంది. ఫలానాళ్ళలో రాజకీయ పార్టీ సపోర్ట్ చేసిందంటే వాళ్ళ కాజ్ ఏదైతే పోరాటం చేస్తున్నారో అది బలహీన పడిపోద్ది. వీళ్ళు బెనిఫిట్ అవ్వటానికి వాళ్ళు బలహీన పడలేరు కదా. వాళ్ళ ఐక్యత కూడా అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారా? ఒక్క వర్గం వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారా? తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, తటస్థులు ఉంటారు, అనేక మంది ఉంటారు. వాళ్ళందరూ ఈ వక్ఫ్ బిల్ మీద ఏకాభిప్రాయం ఉందని, కానీ రాజకీయ నాయకులు వస్తే కొంతమంది డ్రాప్ అయిపోతారు, మాకు వద్దులే బాబు ఇద్దరిని. అట్లా వాళ్ళని ఐక్యతను దెబ్బతీసే అంశంగా వాళ్ళు ఫీల్ అయ్యారు, చెప్పారు. చెబితే మరి ఆమె కూడా అర్థం చేసుకుంది, లేకపోతే మళ్ళీ ఏమైనా బలవంతంగా చేస్తారు ఎందుకు. ఇప్పుడు వాళ్ళలో స్వతహాగా ప్రేమ రావాలి, కానీ ఈమె వెళ్ళిపోయి అది జీవనతరంగాల్లో లాగా పట్టుకుంటే ఎట్టా ఉంటుంది. కాకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ అంతకన్నా గత్యంతరం లేదు. ఏ అంశంలో అన్నా పరోక్షంగా అయినా మనం బెనిఫిట్ అయితే మనం అవ్వాల్సిందే తప్ప ప్రత్యక్షంగా మనం వెళ్ళి జనాదరణ పొందగలుగుతాం అనేది లేదు. ఇందుకు విజయసాయి రెడ్డే చెప్పాడు, అతను కోటరీలో బందీ అయిపోయాడు, జనంతో సంబంధం లేదు, జనాకర్షణ లేదు, ఆ రాజకీయ పార్టీ కొనసాగదు, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు, ఇంకా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, పార్టీ కొనసాగలేదు పరిస్థితి అని కూడా చెప్పి బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఆయన పరోక్షంగా ఒక మెసేజ్ కూడా చెప్పాడు. కార్యకర్తలకి, నాయకులకి కూడా అంత కుడిభుజంగా ఉన్న నేను, A2గా అన్ని కేసుల్లో రెండో ముద్దాయిగా ఉండ నేను, ఆయన్ని నమ్మి
పార్టీలో కొనసాగలేక ఆయన పెడుతున్న అవమానాలు భరించలేక వెళ్ళిపోయానంటే నా పరిస్థితి ఎట్లా ఉంటే మీ పరిస్థితి ఏంటో అని ప్రశ్నించుకోమన్నట్టు చెప్పాడు. అంటే గడ్డపారలు గాలి కొట్టుకుపోతుంటే దూదేకులు వచ్చి మా సంగతి ఏంటంటే దాని పరిస్థితి ఎట్లా ఉంటే దూదేకులు అంటే మీకు తెలుసో లేదో పత్తితో తయారు చేస్తారు. ఇదివరకు దాంతో దారం వడికేవాళ్ళు ఊళ్ళల్లో ముసలాళ్ళు. ఆ రోజుల్లో స్వతంత్ర సంగ్రామం అప్పుడు గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకి చేనేత వస్త్రాలు చేయటం కోసం మా చిన్నప్పుడు మా తాతమ్మలు అట్లా మా నాయనమ్మల టైంలో అప్పుడు ప్రతి ఇంట్లో ఒక రాట్నం ఉండేది. ఆ రాట్నంతో ఉడుకుతూ ఉండేవాళ్ళు. దూదే కానీ పత్తితో ఇంత చేస్తారు, ఒక మేకులాగా ఉంటుంది మెత్తగా. అంటే దాన్ని ఇప్పుడు గడ్డపార అంటే తెలుసు మీకు, క్రౌబార్. అదే గాలి కొట్టుకుపోతే దూదేకి వచ్చి నా సంగతి అంటే ఏం చెప్పగలుగుతారు? అట్లాగే విజయసాయి రెడ్డి పరోక్షంగా ఒక సందేశం చెప్పాడు. విజయమ్మ వెళ్ళిపోయింది, షర్మిల వెళ్ళిపోయింది, ముఖ్యమంత్రి చేయటం కోసం అంత పాదయాత్ర చేసి మేమంతా వెళ్ళిపోగలేంది, ఇక మీరెందుకురా బాబు, మిమ్మల్ని ఏమన్నా ఆయన గుర్తుపెట్టుకుంటాడా, ఏమన్నా సాయం చేస్తాడా? ఆయన ఆస్తులు పెంచుకుంటాడు లక్షల కోట్లు, కానీ మీకు నాకు జరిగే మేలేం లేదు. ఇప్పుడు ఆయన కూడా రెండో ముద్దాయిగా రేపు ఆ కేసు విచారణలో వస్తే జైలుకి వెళ్ళాలి. ఆ జైలుకి వెళ్ళక ముందే ఈ పార్టీలోంచి నేను పలాయనం చిత్తగిస్తే మంచిదనే దానికి వెళ్ళాడు. ఇవాళ లేటెస్ట్గా ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే బీజేపీతో ఒక రకమైన చర్చ ఒక స్థాయిలో జరిగింది, ఒప్పందం కూడా జరిగింది. అంటే రాజ్యసభ ఇస్తారా ఇవ్వక్కర్లేదా కూడా ఆయనకి ఇవాళ అక్కర్లా. రేపు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఎదుర్కొన్నప్పుడు ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు ఆయనకు ఉండాలి, లేకపోతే ఈయన ఆగ్రహం ముందు ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఏదో ఒక ఇప్పుడు తుఫాన్ వస్తున్నప్పుడు ఏదో ఒక ఇంట్లో అయితే దూరతాం కదా, అది ఏ ఇల్లు ఎవరిల్లు అని చూస్తాము ఎవరమన్నా. ముందు మనకి షెల్టర్ కావాలి. అట్లాగే ఇవాళ ఆయనకి షెల్టర్ కావాలి, ఇందులో గట్టి షెల్టర్ కావాలి. ఎందుకంటే ఆయన ఎదుర్కొంటున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, తన చూడని వ్యక్తి. ఏదన్నా తేడా వచ్చిందంటే ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత వచ్చి ఆయనే వచ్చి సంతాపం ప్రకటిస్తాడు, పుష్పగుచ్చం కూడా పెడతాడు, తెలియనట్టుగా వస్తాడు, అరే చాలా నాకు ఆత్మీయుడు ఇలా అయిపోయాడా అని. అట్లా ఆయన చూశాడు కదా, ఆయనే కదా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయింది చెప్పిన మొదటి వ్యక్తే విజయసాయి రెడ్డి. ఆ తర్వాత నాకు ఫలానా ఆయన చెప్పాడని మొన్న కూడా చెప్పుకున్నాడు. అట్లా విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడ ఇమడలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారికి జనాకర్షణ లేని ఈ పరిస్థితుల్లో ఇవాళ వెళ్ళి రజనీ ఎక్కడో ఒకసారిలో ఊరేగింపులో కొంత మనం లాభం పొందటం ప్రయత్నిస్తున్నాం, తప్పేం లేదు. ఇక అందరి పరిస్థితి అదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గోవర్ధని, మా వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.